మొదలు పెడదాం. నడుము నిటారు చేసి కూర్చోండి. 2 చేతులు నమస్కార స్థితిలో పెట్టుకోండి. నేను మంత్రం చెప్తాను, కథలు చెప్పండి. శ్రీ సురభ్యై నమః. సర్వకామదుదే దేవి సర్వతీర్థాభిషేచిని పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమోస్తుతే. లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థితాం ఘృతం వహతి యజ్ఞార్థ మమ పాపం వ్యపోహతు. శ్రీ సురభ్యై నమః. ఒక్కసారి పరిచయం చేసుకుందాం అందరము. పరిచయం అయిపోయాక ఇంట్రడక్షన్ అంటే మీరు కూడా చెప్పండి. ఇప్పటికి ఎన్ని రోజులైంది మన క్యాంప్ మొదలయ్యి? 5 రోజులైంది. ఈరోజు 6వ రోజు. ఈరోజు, రేపు, మర్నాడు ఇంకా అవకాశం ఉంటే ఆ తర్వాత రోజు అంటే 5, 6, 7, 8 ఈ తేదీల్లో మనకి గోవుకు సంబంధించినటువంటి విషయాలు, గో ఆధారితంగా మనం ఏమేం చేయొచ్చు, వ్యవసాయం కావచ్చు, మనం ఇంట్లో వాడుకునే రకరకాల వస్తువులు అంటే కొన్ని పదార్థాలు కావచ్చు, అలాగే దాంతోపాటుగా మనము నిత్య జీవితంలో మన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి సంబంధించి కొన్ని పెద్దవి కూడా ఉంటాయి. బేసికల్గా మనం నిత్యము మనకి ఇంట్లో వాతావరణానికి సంబంధించినటువంటి సమస్యలు, ఏవి ఆరోగ్య సమస్యలు వచ్చినా సులభంగా మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి వస్తువులతోటి, పదార్థాలతోటి, పంచగవ్యాలతోటి కొన్ని మందులు కూడా తయారు చేయడం నేర్పిస్తాం. ఇది ప్రధానమైనటువంటి. అలాగే ఆవు గురించి తెలుసుకుంటాం. మనందరికీ తెలుసు కొంత, కానీ ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేయడానికి కావాల్సినటువంటి మౌలికమైన విషయాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఈ 4 రోజుల కాలంలో. నిజానికి ఈరోజు ఉదయమే ప్రారంభం కావాలి, కొన్ని అక్కడ ప్రయాణంలో ఆలస్యం అయింది, అందుకని ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మొదలు పెడుతున్నాం. నా పేరు రామ్జీ. నేను మా సొంతూరు అయితే సాలూరు అని విజయనగరం జిల్లా, ఇప్పుడు మన్యం జిల్లాలో ఉంది. బీఎస్సీ బీఎడ్ చదువుకున్న తర్వాత 2004వ సంవత్సరం నుంచి ఆర్ఎస్ఎస్లో పూర్తి సమయ కార్యకర్తగా, ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేశాను 2018 వరకు. 2018వ సంవత్సరం నుంచి 2022వ సంవత్సరం వరకు ఒక 4 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయం, స్వయంగా ఒక 20 ఆవులను పెట్టుకొని ఒక 12 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేశాను. ఈ ప్రయాణంలో భాగంగానే 2018 నుంచి పూర్తిగా ఇంకా ఆవు ఆధారితంగా మనం ఏం చేయాలనే విషయం మీద అధ్యయనం చేస్తూ ఇప్పుడు మన రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ గో ఉత్పత్తుల మీద ప్రశిక్షణ ఇస్తున్నాను. ఇది నా పరిచయం. మీరు పరిచయం చేసుకోండి. అలాగే చెప్పండి నాన్న. ఒక్కొక్కరు కూర్చొనే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. హరే కృష్ణ. నా పేరు బి వైభవ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుండి వచ్చా. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ అన్ని పద్యాలు, భావాలు, కీర్తనలు, ఇక్కడ కౌ ప్రోడక్ట్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చా. హరే కృష్ణ. నా పేరు అనిల్ కుమార్. 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే పద్యాలు, రామాయణం, మహాభారతం, కృష్ణుడి గురించి పాఠాలు అవన్నీ వినడానికి వచ్చాం. హరే కృష్ణ. నా పేరు జీవన్ లింగేష్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ మొత్తం ప్రకృతి వ్యవసాయం, ఆవు ప్రొడక్ట్స్ ఇవన్నీ పద్యాలు ఇవన్నీ నేర్చుకోవటానికి వచ్చాను. హరే కృష్ణ. నా పేరు శ్రీకరణ్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే కౌ ప్రోడక్ట్స్ గురించి నేర్చుకోవడానికి, పదాలు, రామాయణం, మహాభారతం అవన్నీ నేర్చుకోవడానికి వచ్చాను.
హరే కృష్ణ, నా పేరు ఓంకార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి కరెంట్ లేకుండా ప్రకృతితో ఎలా ఉండాలని చూడడానికి వచ్చాను ఇక్కడికి. హరే కృష్ణ, నా పేరు శశివ్రతం. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ ఇండియన్ కల్చర్ వితౌట్ కరెంట్ ఇంకా ప్రకృతి వ్యవసాయం కోసం గో ప్రొడక్ట్స్ కోసం తెలుసుకోవడానికి వచ్చాను. సరే మిగతా వాళ్ళు పరిచయం చేసుకోండి. నా పేరు సింహ. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడ కరెంట్ లేకుండా టెక్నాలజీ లేకుండా మనం ఉండగలమా? ఇక్కడ స్పిరిచువాలిటీ ఎలా ఉంటుంది? మన పేరు పరిచయం చేసుకున్నాము, కానీ నిజానికి మనం ఎవరో ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాలి. మన శాస్త్రం చెప్పింది మనకి వయం అమృతస్య పుత్రాహ, మనం ఎవరు అని చెప్తే ఏమని చెప్పింది చెప్పండి. వయం అమృతస్య పుత్రాహ, అమృతస్య మనం ఎవరు అంటే విందాం అంతే, కేవలం విందాం. ఏదైనా మీకు అనుమానం వచ్చింది అనుకోండి, నేరుగా నన్ను అడగండి, నేను చెప్తాను చెప్పగలిగింది. లేదు మీరు ఎవరికైనా మాట్లాడంటే కూడా నాకు చెప్తే మీ ఇద్దరు మాట్లాడచ్చు. అందరికీ అవకాశం ఉంది. ఒకరు మాట్లాడాలి, అందరూ వినాలి. ఎవరైనా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఒకరు మాట్లాడతారు, అందరం వింటాం. కాబట్టి శాస్త్రంలో మనకి మనం ఎవరు అని చెప్తే వయం అమృతస్య పుత్రాహ అని చెప్పింది శాస్త్రం. నిజంగా మనం అమృత మానస పుత్రులమా అంటే ఆలోచన చెయ్యాలి. ఇది నిజమా అబద్ధమా? ఎలా? శాస్త్రం ఏంటో అబద్ధం మాట్లాడదుగా, ఆధారం లేకుండా మాట్లాడదు కదా. మరి ఇది ఎట్లా, ఎందుకు అని ఆలోచించినప్పుడు మనం అసలు ముందు అమృతం ఏమిటి, భూలోకంలో మనం అమృతాలుగా పిలువబడుతున్నటువంటి కొన్ని పదార్థాలు ఉన్నాయి. అమృతం అంటే ఏమిటి? మనల్ని మరణం లేకుండా చేసేది, దీర్ఘాయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది, మరణం లేకుండా ఉంచేది అని. మరి అలా ఇప్పుడు మనకి పంచ అమృతాలు అంటున్నాం. ఎన్ని అమృతాల్లో చెప్తున్నాము విన్నారా? ఏంటి అవి పంచామృతాలు? ముందు పాల నుంచి మొదలు పెట్టాలి. పెరుగు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. చక్కెర అంటాము, అదే బెల్లము, చెరుకు నుంచి వచ్చింది. ఓకే, ఈ పాలు, పెరుగు, నెయ్యి ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి వస్తాయి. తేనె, చక్కెర ఎక్కడి నుంచి వస్తాయి? తేనె అదంతా ఇవి భూమి నుంచి వస్తాయి. అర్థమవుతుందా? ఇవి లేకుండా మన జీవనం సాగుతుందా? ఒకటి. వీటితో పాటుగా ఇంకొక 5 పదార్థాలు ఉన్నాయి. అందులో 3 కామన్గానే ఉన్నాయి. అవి ఏమిటంటే పంచగవ్యాలు. ఏమిటి? గవ్యములు అంటే ఏమిటి? గవ్యము అంటే అర్థం ఏమిటి? ఆవు, గాయ్ అంటే ఆవు, గోమాత. గోమాత నుంచి మనకి ఏవైతే పదార్థాలు వచ్చాయో వాటిని గవ్యములు అంటాము. ప్రధానంగా 5 వచ్చాయని చెప్పారు పంచగవ్యములు. అవి ఏమిటేమిటి? ఆవు పేడ, ఆవు మూత్రం, పెరుగు, పాలు, పెరుగు, నెయ్యి అమృతాల్లోనూ ఉన్నాయి, గవ్యాల్లోనూ ఉన్నాయి. ఇవి కాకుండా 2 పదార్థాలు, గోమూత్రము, గోమయము. గోమూత్రానికి ఇంకొక పేరు ఏమిటంటే గోతీర్థము. ఏమంటాం? గోతీర్థము. గోమయం అది మలం కాదు. మిగతా అన్ని జీవరాశులది అవి మలము, విసర్జిత పదార్థం అవుతుంది. కానీ గోమయము లక్ష్మీ స్థానం అవుతుంది. అవునా? శాస్త్రం ఏం చెప్పిందంటే గోమయ వసతే లక్ష్మి. గోమయంలో ఎవరున్నారు? లక్ష్మి. లక్ష్మి అంటే సర్వ సంపదలు లక్ష్మి. సంపద మొత్తము పూర్వకాలంలో గోమయంతోనే కొలవబడింది. ఆవు ఎవరికి ఎక్కువ ఆవులు ఉన్నాయో, ఎక్కువ బంగారం ఉన్న వాళ్ళ సంపద ఉన్నట్టు కాదు లెక్క. ఎవరికి ఎక్కువ గో సంపద ఉందో
వాళ్ళే అత్యధిక ధనవంతుల కింద లెక్క. అలాగే గోమూత్రే ధన్వంతరి అని చెప్పింది శాస్త్రం. ధన్వంతరి ఎవరు? శ్రీ మహావిష్ణువు స్వయంగా దేవతలకి వైద్యుడుగా రావడం కోసము నారాయణుడే అవతారం ఎత్తి ధన్వంతరి మహర్షిగా వచ్చారు. కాబట్టి ఈ ధన్వంతరి మహర్షి యొక్క మూలం ఎక్కడున్నది? ఆరోగ్యం యొక్క మూలము గోమూత్రంలో ఉంది అని చెప్పబడింది. ఈ పంచగవ్యాలు, ఈ పంచ అమృతాలు ఇవన్నీ ఉంటేనే మనం వస్తాం. మన శాస్త్రంలో మనకి చెప్పినట్టు వయం అమృతస్య పుత్రాహ అని చెప్పడానికి మూలమైన ఆధారం ఏమిటంటే ఈ పంచగవ్యాలు, పంచామృతాలు వీటితో మనం పెరిగాము. మనమే కాదు, తరతరాలుగా మనము వృద్ధి చెంది మన యొక్క ఈ పరిణామ క్రమంలో మన అభివృద్ధి అంతా కూడా ఇలా జరిగింది. మనకి షోడశ సంస్కారాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. సాధారణంగా మనం తల్లి గర్భంలోకి రావడానికంటే ముందే మనకి సంస్కారం జరుగుతుంది. మొదటి కార్యక్రమము అమ్మ నాన్నకి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకుంటారు, పుంసవనం అంటారు. అలా కలుసుకున్న తర్వాత తల్లి గర్భంలోకి మనం వస్తాము. వచ్చిన తర్వాత మొదటి కార్యక్రమం మనకేం జరుగుతుందంటే అమ్మకి ఏం చేస్తారు? గర్భధానం అయిన తర్వాత సీమంతం చేస్తారు. ఏం చేస్తారు? సీమంతం కార్యక్రమం మనం తల్లి గర్భంలోకి చేరిన తర్వాత మొదటి కార్యక్రమం. ఈ సీమంతం కార్యక్రమం చేసిన ఆ తర్వాత మనం తల్లి గర్భంలో 9 నెలలు ఉన్న తర్వాత బయటికి వస్తాం కదా. వచ్చిన తర్వాత ఒక కార్యక్రమం చేస్తారు. ఏం చేస్తారు? నామకరణం కంటే ముందే పుట్టినరోజు అదే రోజు తల్లి నుంచి బొడ్డు కత్తిరిస్తారు కదా. ఆ రోజు కార్యక్రమం ఏమిటంటే మొదటి కార్యక్రమం మనకి నోట్లో వేస్తారు. ఏం వేస్తారు తెలుసా? ఒక బంగారు ఉంగరం కానీ ఏదైనా శలాకం అంటారు, ఒక చిన్న బంగారు నోట్లో వేస్తారు. ఏం వేస్తారు? ఇంకా తేనె, నెయ్యి, ఈ 2 అమృతాలు భూలోకంలో చెడని పదార్థాలు. ఆ 2 సమభాగాల్లో కలిపి పుట్టిన బిడ్డ నోట్లో పెడతారు, బంగారు ఉంగరంతోనో ఏదో ఒక దీంతో. దానివల్ల ఏం జరుగుతుంది? నవమాసాలు తల్లి గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి లోపల చాలా టాక్సిన్స్ ఉంటాయి ఎందుకంటే ఎక్కడ ఉంటాడు? ఉమ్మనీరు లోపల బోర్లుగా తలకిందులుగా ఉంటారు కదా. ఆ మలమూత్రాల మధ్యలోనే ఉంటాడు ఆయన. వీటన్నింటి నుంచి బయటికి వచ్చి శరీరం మళ్ళీ శుద్ధి అవ్వడానికి ఎప్పుడైతే ఈ తేనె, ఈ నెయ్యి 2 నోట్లో పెట్టేస్తారో అయితే విరేచనం అయిపోతుంది, లేదా వమనం, వాంతి అయినా జరుగుతుంది. అక్కడితో అక్కడ ఉన్నటువంటి విష పదార్థాలు మొత్తం అంటే టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మొదటి కేక అమ్మ అని, అంబ అని, అదే మనం ఏడుపు ఏడుస్తారు కదా, అక్కడి నుంచి ఆకలి మొదలవుతుంది. అలా మన నోట్లో పెట్టుకున్న మొదటి పదార్థమే పంచామృతాల్లో 2 కలిసిపోతాయి. ఇలా అక్కడి నుంచి మొదలుపెట్టి ఉపనయనం దగ్గర నుంచి నామకరణము, ఉపనయనము, వరుస సంస్కారాలన్నీ జరుగుతూ వివాహము, చివరికి అంత్యేష్టి వరకు అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని కట్టెల మీద పెట్టిన తర్వాత కూడా మనకు సంస్కారం జరుగుతుంది, ఆఖరి సంస్కారం. ఈ అన్ని సంస్కారాల్లోనూ ప్రతిసారి తప్పనిసరిగా కావాల్సినవి పంచగవ్యాలు కావాలి, పంచామృతాలు కావాలి. ఈ షోడశ సంస్కారాల్లోనూ కేవలం మనం మాత్రమే కాదు, తరతరాలుగా మన నాన్నకి జరిగి ఉంటుంది, తాతకి జరిగి ఉంటుంది, నాన్నమ్మకి జరిగి ఉంటుంది, అమ్మమ్మకి అందరికీ వరుసగా ఇట్లా అనేక జనరేషన్ బై జనరేషన్ తరతరాలుగా ఈ విధంగా షోడశ సంస్కారాలు జరుగుతూ పంచ అమృతాలు, పంచగవ్యాలతో మనం వృద్ధి చెందాము. ఇలా వీఆర్ కల్చర్డ్ అండ్ వీఆర్ నర్చర్డ్. అంటే కేవలం మనమేదో ఒక ఆడ వ్యక్తి, ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి కలిస్తే పుట్టిన వాళ్ళం కాదు. మనము ఏదైతే మనము ఋషి సంతతి, మనము సంస్కారం వల్ల వచ్చిన వాళ్ళము. కేవలము మనం ఏదో మామూలుగా వాళ్ళ యొక్క సుఖం కోసమో దీనికోసమో పుట్టిన వాళ్ళం కాదు. మన జన్మకి ఒక సార్థకమైన అర్థం ఉంది. ప్రతి జీవి మన పుట్టుకకి ఒక అంతరార్థం ఉంది. కాబట్టి ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎందువలన వచ్చాయంటే మనకి
భూమి 1, గోవు 2. ఈ రెండింటి ఆధారంగా పంచగవ్యాలు, పంచామృతాలు. ఇంకా మనం ఆధునికంగా ఆలోచించినప్పుడు ఏ విషయం మాట్లాడినా అందరూ అడిగేది ఏమిటంటే, ఏదైనా ఒక విషయం మాట్లాడామనుకోండి, దీనికి ప్రూఫ్ ఏమిటి, ఆధారం ఏమిటి అని అడుగుతారు కదా. ఇప్పుడు ఆధునికంగా అందరూ అడుగురా. మరి మీరు మనిషి అమృతస్య పుత్రాహ అని చెప్పడానికి ఆధారం ఏమిటి అని ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఇంకా లోతుకి సైన్స్ అధ్యయనం చేస్తూ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ప్రతి ఒక్క విషయానికి లోతైన అధ్యయనం చేస్తున్నారు. కణంకి వచ్చారు, కణం నుంచి యాటమ్ నుంచి ఇలా పరమాణు నుంచి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అలా వెతుక్కుంటూ వచ్చి చివరికి జీన్ అనే ఒక జీన్ విన్నారా? ఆ యాటమ్ లోపల ఒక జీన్ స్టాండర్డ్ అయ్యి ఉంచింది. మనం కూడా అనేక కణాలు నిర్మితమైనటువంటి వాళ్ళం. అనేక ట్రిలియన్ల 200 trillions ఆఫ్ సెల్స్ కలిస్తే మనం ఏర్పడ్డాం అంటారు. ఇలాంటి మనము ప్రతి కణము లోపల అన్నింటి యొక్క లక్షణాలు ఇంచుమించుగా ఒక వ్యక్తికి సంబంధించి ఒకేలా ఉంటాయి. ఆ జీన్ స్టాండర్డ్. ఈ జీన్ కనుక కొంచెం చేంజ్ చేసామనుకోండి, మార్పు చేసామనుకోండి, మన లక్షణాలు ఏమవుతాయి? మారిపోతాయి. ఇది నిజమైన నిర్ధారణ కూడా అయ్యింది. ఎందుకంటే అనేక కొత్త వంగడాలని, కొత్త జీవులని పుట్టిస్తున్నారు ఇప్పుడు ఆధునికంగా. ఒకప్పుడు మనకి వరి ధాన్యము ఎకరానికి ఒక 15-20 పండేటివి, అలాంటిది ఇప్పుడు 50 కూడా పండించేస్తున్నారు. రకరకాల విత్తనాలని కొత్తవన్నీ సృష్టించి. అప్పుడు చక్కగా 5 అడుగులు 6 అడుగులు పెరిగే చేనులు ఉండేవి, ఇప్పుడు పొట్టి చేనులు చేసేసారు. ఇలా రకరకాలుగా అంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ జన్యు మార్పిడి చేసి వాటిలో మార్పులు చెందొచ్చు అని నిరూపణ చేసేసారు. అయితే ఈ జన్యువు పాడవకుండా ఉండాలి, ఈ జన్యువు స్థిరంగా ఉండాలి అంటే దీనికి కొన్ని లక్షణాలతో పాటు ఇది, ఎందుకంటే ఇది ఒక తరంతో అయిపోయేది కాదు, లక్షలాది సంవత్సరాలుగా ఒక తరం నుంచి ఒక తరానికి వెళ్ళాల్సింది. మనందరికీ కూడా జన్యుపరమైనటువంటి ఒక స్టాండర్డైజేషన్ చేసి పెట్టారు మన శాస్త్రంలో, మన సంస్కృతిలో. మనందరికీ ఒక జీన్ ఉంది, దానికి పేరు కూడా ఉంది. తెలుసా మీకు అందరికీ? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జీన్ ఉంది. ఆ జీన్ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ పరిణామ క్రమంలో అవి చాలా స్థిరమైనవి, అవి స్టాండర్డైజేషన్ అయినటువంటివి. అలా మనకి చెప్పింది మన శాస్త్రంలో ఏమిటంటే గోత్రం. మన జీన్ ఏమిటి? గోత్రం అందరికి ఉందా లేదా? ఇక్కడ గోత్రం లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. ఉందా నీకు గోత్రం? ఏం గోత్రం ఇది? నాగేశ్వర గోత్రం. ఆయనకు తెలుసు, చిన్నపిల్లడైనా అయినప్పటికీ తన గోత్రం గురించి తనకు తెలుసు. మనందరికీ కూడా ఆ గోత్రంలో కూడా జీన్లో మ్యూటేషన్ అంటారు. అంటే ఒక జీవరాశికి ఇంకొక జీవరాశికి కలిసిన తర్వాత ఇంకొక కొత్త జీవరాశి ఉద్భవం. ఒక అమ్మ నాన్న కలిస్తే మనం పుట్టాం కదా. కానీ ఇందులో ఎవరెవరు కలవాలి, కొన్ని కలవకూడని ఉంటాయి. ఆ మ్యూటేషన్ జరిగినప్పుడు చెడు ఫలితాలు వస్తాయి, అవునా? అందుకని మన సంస్కృతిలో మనకి రక్త సంబంధికులకి వివాహం నిషిద్ధము, అవునా కాదా? అలాగే సగోత్రీకులు అంటారు, ఒకే రకమైనటువంటి గోత్రం ఉన్నవాళ్ళు వివాహం చేసుకోకూడదు. అంటే ఇది ఎలా తెలుస్తుంది? నీ గోత్రం నీకు తెలిస్తే అది కలవచ్చా కలవకూడదని నీకు తెలుస్తుంది. అప్పుడు పొరపాటు జరగదు, లక్షణాల్లో మార్పు ఉండదు. కొన్ని చాలా స్థిరమైనటువంటి మంచి లక్షణాలన్నీ తరతరాలుగా ముందుకు పోతాయి. ఇలాగా మనందరికీ మన గోత్రాన్ని స్థిరం చేసి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ సంస్కృతిలో మిళితం చేసుకుంటూ, పైగా దీనిని ప్రతినిత్యం గుర్తు చేసుకోమని రోజు సంకల్పం చెప్పేటప్పుడు మన గోత్రనామాలు చెప్పుకుంటాం. మనం గుడికి వెళ్ళినప్పుడు, అర్చన చేసినప్పుడు పూజారి ఎవరైతే ఉంటారో, మనకి అర్చకులు ఉంటారో వాళ్ళు గుర్తు చేస్తారు. దీనివల్ల చాలా మంచి జరుగుతుంది, లేకపోతే పొరపాట్లు జరిగిపోతాయి. కాబట్టి మనము కేవలం ఏదో యథాలాపంగా పుట్టిన వాళ్ళం కాదు, మన జన్మకు ఒక సార్థకత ఉంది. కాబట్టి దీనిని చాలా మనము పవిత్రంగా భావించి ముందుకు తీసుకుని వెళ్ళాలి. దీనికి ఆధారము ఆవు, భూమి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే భూమిని కూడా పోషించే శక్తి గోమాతకు ఉంది. భూమికి ఆహారం ఇవ్వగలిగిన శక్తి ఎవరికి ఉంది? గోమాతకు ఉంది. భూమాతకి ఆరోగ్యం పాడైంది అనుకోండి, ఇప్పుడు పాడై ఉంది, దీన్ని మళ్ళీ ఎవరు బాగు చేయాలి? గోమాత బాగు చేయాలి. గోమాతను మనం కాపాడుకుంటే
భూమాత ఆరోగ్యం బాగుపడి మళ్ళీ మనందరం కూడా మంచి స్థితిలోకి వస్తాం. మనం కూడా అనారోగ్య స్థితిలోకి వెళ్ళిపోయాం. మన పెద్దల్ని మన వాళ్ళని చూస్తే, ఒకప్పుడు పాత వాళ్ళని ఆలోచిస్తే వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఒక్క మాత్ర కూడా మింగకుండా మరణించిన వాళ్ళు ఉన్నారు. చక్కగా హాయిగా ఆనందంగా మన వాళ్ళ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు పుట్టడానికంటే ముందే తల్లి గర్భం నుంచి ఆ మందుల ప్యాకెట్లు, మందుల సంచితో పుడుతున్నాడు వాడు. అవునా కాదా? ఒకప్పుడు క్యాన్సర్ అని రకరకాల ఎంతో ఘోరమైనటువంటి వ్యాధులు అత్యంత తక్కువ ఉండేవి. లక్షల్లో ఒకరిద్దరికే వచ్చేది అప్పట్లో. పాత ఒక 100 ఏళ్ళు ఇంకా పైకి వెళ్ళినట్టయితే కాకపోతే 10,000లో ఒకరికి వచ్చింది అనుకుందాం. కానీ ఈరోజు పరిస్థితి ఏమిటంటే వాళ్ళు చెప్తున్నారు ప్రతి 30 మందిలోనో ఒకరికి క్యాన్సర్ ఇప్పుడు ఉందంట. అలాగే ప్రతి 9 మందిలో ఒకరికి షుగర్ ఉందంట. ఇంటి వరకు వచ్చింది. షుగర్ వచ్చిందా రాలేదా? షుగరు, బీపీ, థైరాయిడ్, నొప్పులు అవన్నీ ఇంటిలో ఒక్కరికైనా ఉన్నాయి. ఒకప్పుడు మంచి ఆహార పదార్థాలు అన్నీ ఇంట్లో వంటింట్లో ఉండేవి. చక్కగా ఇంట్లో మనం తినడానికి అన్నీ మిఠాయిలు అవన్నీ చేసి పెట్టేటోళ్ళు. మందులు పెట్టి అనేది ఉండేది కాదు. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో మందులు పెట్టెలు ఉన్నాయా లేవా? బాక్స్, మెడిసిన్ బాక్స్ ప్రతి ఇంట్లో ఉంది. ఏమండి? ఫ్యామిలీ డాక్టర్ అలాగా ఉంటారు, అది వేరే. అలాగనే ఇప్పుడు తిండి పదార్థాలు చేయట్లా ఇంట్లో. ఒకప్పుడు అన్ని ఉండలు చేసేవారు కదా, నువ్వులుండ, వేరే పల్లి పట్టీలు, తర్వాత సున్నుండలు, అన్నీ ఎన్నెన్నో మనకి మంచి ఆహార పదార్థాలు అన్నీ చక్కగా చేసి పెట్టేవాళ్ళు. ప్యాకెట్ ఫుడ్ ఉండేది కాదు. ఈరోజేమో అన్నీ మందులు అయిపోయినాయి, ఇవన్నీ మర్చిపోయినాం. కాబట్టి మనం మన సంస్కృతికి, మన జీనికి దూరం అవుతున్నాం. మరి ఇంకా మన శాస్త్రంలో ఆవు గురించి ఏం చెప్పారంటే, నిజంగా గోత్రం ఉంది కదా, గోత్రం మన జీన్ అని తెలుసుకున్నాం. ఈ గోత్రం మన జీన్ ఎలాగైంది కూడా చెప్పారు వాళ్ళు. గావో ఎత్ర త్రాయతే ఇది గోత్ర నిర్వచనం చెప్పారు. పుస్తకం ఉందా మీ దగ్గర? మళ్ళీ రాదురు కదా. సరే, గావో ఎత్ర త్రాయతే ఇది గోత్ర, గోత్రయం అని చెప్పారు. గోత్రయం అంటే మనం ఎట్లా ఉన్నామంటే గో ద్వారా మనం వచ్చాము, మన జీన్ డెవలప్ అయిందని చెప్పడానికి గోత్రయం అని చెప్పారు. అవి ఏమిటి అని ఆలోచించినప్పుడు త్రయం ఉన్నవి 3 ఉన్నాయి. ఒకటేమో సత్వరజస్తమో గుణాలు, గుణత్రయం. రెండవది వాత కఫ పిత్తాలు. ఇవి ఏమిటి మనకి? దోషాలు, త్రిదోషములు అంటారు. గుణదోషాలలో త్రిదోషములు. అవి 3 సత్వరజస్తమో గుణాలు, ఈ 3 వాత కఫ పిత్తముల దోషములు. ఇవి కాకుండా పంచకత్రయం 5 ఉన్న 3 ఉన్నాయంట మనం ఏర్పడటానికి. ఒకటేమో పంచభూతములు. పంచభూతాలు తెలుసు కదా, ఆకాశము, వాయువు, అగ్ని, పృథివీ, జలము మన వేళ్లలోనే ఉన్నాయి. అన్నిటికంటే పైది ఇదేమిటిది? ఆకాశం. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, తస్మాకం పృథివీ. ఇది వరుస క్రమం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము తర్వాత పృథివీ. ఇది పంచకత్రయంలో మొదటి పంచకము పంచభూతములు. రెండవది పంచప్రాణములు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ పంచప్రాణములు శరీరాన్ని నడిపిస్తాయి. ఇందులో ఏది వీక్ అయిపోయినా మన శరీరంలో అనారోగ్యం అయిపోతుంది, లేదు ప్రాణం పూర్తిగా పోతే శవం అయిపోతాం. 2 అయ్యాయి. మూడవది పంచకోశములు. మనమంటే కేవలం మనమున్న ఈ శరీరం మాత్రమే కాదు. అక్కడ ఒక పడిపోయిన శవం ఉంది, శవానికి శరీరం ఉందా లేదా? మనకి శరీరం ఉంది. అక్కడ దానికి ప్రాణం ఉందా? అలా ఫిజికల్ భౌతికంగా కనిపించిన ఆ శరీరానికి అన్నమయ కోశము అని పేరు. రెండవది, ఒక నిద్రపోతున్న మనిషి ఉన్నాడు, మనం ఉన్నాం. ఆయనకి ప్రాణం ఉందా లేదా? మనకి ప్రాణం ఉంది, కానీ ఆయన నిద్రపోతున్నాడు, జాగ్రత్తగా లేడు. ఆయన నిద్రావస్థలో ఉన్నాడు.
అది రెండవది. శరీరాన్ని నడిపేది ప్రాణమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము. మూడవది ఈ ప్రాణాన్ని నడిపించేది ఎవరంటే మనస్సు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మీకు ఇష్టం లేదనుకోండి, ఇక్కడ కూర్చోగలుగుతారా? ఒక ఆయనకి ఇక్కడ ఇష్టం లేదు, ఆడుకోవాలని కోరికగా ఉంది, నేను కొద్దిసేపు బయటికి వెళ్ళాను, ఆయన ఇక్కడ కూర్చుంటాడా? ఏం చేస్తాడు? ఇక్కడ నుంచి లేచి నిలబడి ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. అంటే ఈయన శరీరం ఇక్కడ ఉండాలి నిజానికి, కానీ మనస్సు ఏం చెప్తుంది? ఇక్కడ వద్దు, నువ్వు అక్కడ ఆడుకోవాలి, పద మనం వెళ్ళిపోయింది. దీన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారు? మనసు తీసుకుపోయింది. ప్రాణం ఉన్నా ప్రాణాన్ని కంట్రోల్ చేసింది ఎవరు? లేవు, నిలబడు, నడువు, వెళ్ళు అని ఇవన్నీ చెప్పింది ఎవరు? మనస్సు చెప్పింది. కాబట్టి శరీరాన్ని ప్రాణమయ కోశము నిలబెడితే నడిపించేది డ్రైవర్ మనస్సు. ఈ డ్రైవర్ వెళ్తున్నాడు, కానీ ఈ డ్రైవర్కి ఇంకొక యజమాని కూడా ఉన్నాడు. ఈ మనస్సుకి నడిపించేది ఇంకోటి బుద్ధి. అది దాన్ని ఏమంటారంటే విజ్ఞానమయ కోశం, నాలుగవది. 4 విజ్ఞానమయ కోశము. 5వది ఆనందమయ కోశం. అందరినీ నడిపించేవారు పరమాత్మ ఉన్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం జగత్తుని అంతటినీ నడిపిస్తున్నారు కదా. కాబట్టి అందులో మనం విలీనం అవ్వడం, ఏకాత్మత తాదాత్మ్యం చెందడం, నిరంతరము ఆనందం, ఎప్పుడు మనము భగవత్ స్వరూపులమని ఎరుక కలిగి ఉండడం, చరాచర సృష్టి అంతటినీ మనతో సమానంగా చూడడం, ప్రతి దాంట్లోని పరమాత్మని చూడడం. అప్పుడు బాధ ఉండదు, కష్టం ఉండదు. ఉంటుందా? లాభ నష్టాలు ఉండవు, ద్వంద్వ అతీతంగా తయారైపోతాం. ఈ స్థితి వచ్చినప్పుడు అంతా ఏకత్వమై కనిపిస్తుంది. ఇది ఆనందమయ కోశం. నిజానికి మన నిజస్వరూపం అది, అంతే కదా, ఆత్మస్వరూపులం కదా. ఈ స్వరూపాన్ని ఎరిగి ఉండడము ఆనందమయం. ఈ పంచకోశములు మనకి వచ్చాయి. పంచభూతములు, పంచ ప్రాణములు, పంచకోశములు, ఈ 5 కలిపి త్రయం, పంచకత్రయం. త్రిగుణాలు, త్రిదోషాలు, పంచకత్రయం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆవు నుంచి వచ్చాయి. మనకి మన రక్తంలో ఆవు ఉంది. మనం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తిని బ్రతికాము, పెరిగాము, నిరంతరం ఇంకా నడుస్తున్నాము. మన తాత తండ్రుల యొక్క అనేక లక్షణాలు మన జీన్లో మనకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ పంచ అమృతాలు, పంచగవ్యాలు మనకి ఆధారము. కాబట్టి వీటి నుంచి మనం దూరం అయితే, తల్లికి బిడ్డ దూరం అయితే, లేదా బిడ్డకి తల్లి దూరం అయితే బిడ్డ బాధపడుతుందా? బాధపడదా? అట్లా మనం అయిపోతాం. ఇప్పుడు మనం అలా ఆ స్థితిలో ఉన్నాం. పురాతన కాలంలో ఆవు మన ఇంట్లో ఉంది. ఆవు మన ఇంట్లోనే ఉండడం కాకుండా ఆవు మన కుటుంబ సభ్యురాలు అయ్యింది. నాకు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఎట్లనో గోమాత కూడా నాకు అంతే, అమ్మే. నాకు నవమాసాలు మోసి పెంచిన కన్నతల్లి ఎంతటి ఆదరమో, గౌరవమో, ప్రేమో, నా గోమాత, నా ఇంట్లో ఉన్న గోమాత కూడా నాకు అమ్మే. కానీ అక్కడి నుంచి ఇప్పుడు ఎలాంటి స్థితికి వచ్చేసామంటే, ఈరోజు ఆవు నా కుటుంబ సభ్యురాలు కాలే. అనుకుంటున్నారా రైతులు? ఎవరైనా అనుకుంటున్నారా? అట్లా అనుకుంటే అమ్మేస్తారా? అనుకుంటే లెక్కలు వేస్తారా? ఎన్ని పాలు ఇస్తుంది, ఇది నాకు లాభమా నష్టమా అనుకుంటామా? అమ్మ వాళ్ళు మనకి రోజు లెక్కలు వేస్తారా? పిల్లలకి ఈరోజు టిఫిన్ 30 రూపాయలు ఖర్చు అయింది, మధ్యాహ్నం భోజనం 120 రూపాయలు ఖర్చు అయింది, బట్టలు కొన్నాను 400 ఖర్చు అయింది, రాసుకుంటారా వాళ్ళు? రాసుకోరు. ఎందుకనంటే నా కొడుకు, నా కూతురు, నా కుటుంబం అనుకుంటాం కాబట్టి. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సమాజము ప్రతిదాన్ని లెక్కలు వేయడం మొదలుపెట్టింది. దీనివల్ల చాలా నష్టం ఉంది. వెలకట్టలేని గోమాతకి మనం వెల కడుతున్నాం. వెల నిర్ణయించగలం అసలు? మనం నిర్ణయించడం మన వల్ల అవుతుందా? కానీ అపోహలో మనం లెక్కలు వేసుకుంటూ బంగారం లాంటి గోమాతని ఇంటి నుంచి తరిమేసాము. కబేలాలకి ప్రతినిత్యం వెళ్ళిపోతున్నాయి. ప్రతినిత్యము వేలాదిగా, లక్షలాదిగా కోతకి గురి అవుతున్నాయి. ఇది చాలా పాపం నడుస్తుంది. అంటే కలియుగము, యుగధర్మం నడుస్తుంది. కానీ మన వంతు మనం సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం చేయాలి.
కాబట్టి ఈ ఆవు ఎప్పుడైతే మనకి దూరం అయిపోయిందో మనము మన స్వస్వరూపాన్ని వదిలిపెట్టి మనలో కూడా చెడు వస్తుందా రాదా? అట్లా ఆ విధంగా మొదట నష్టం ఎక్కడ జరిగిందంటే ఆవుని ఇంకా మనం బాగా చూసుకోవాల్సింది ఎందుకోసం అంటే ఆవు కేవలం మనకి మాత్రమే కాదు భూమికి కూడా తల్లి లాంటిది. ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి మంచి ఉర్వరత, మంచి పోషక శక్తినిచ్చి మంచి పంటలు పండాలంటే గోమయము, గోమూత్రము, పంచగవ్యాలు భూమిలో ఉండాలి, భూమిలోకి వెళ్ళాలి. అప్పుడు అమృతం వస్తుంది, భూమి అమృతం ఇస్తుంది భూమాత. ఈ ముగ్గురు ఒక చక్రం. ఎవరంటే మొదట అమ్మ, ఒక పక్క గోమాత, ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఒక దాంట్లో అమ్మ ఒక కోణంలో భూమాత, ఇంకో కోణంలో గోమాత. అమ్మ బాగా భూమాతని గోమాతని పోషణ చేయాలి. గోమాత కుటుంబానికి కావాల్సినటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, భూమాతకు కావాల్సినటువంటి మిగతా పంచగవ్యాలు, గోమూత్రము, గోమయము ఇవన్నీ ఇస్తుంది. భూమి ఏం చెయ్యాలి? గోమాతకు కావాల్సినటువంటి ఆహారము, కుటుంబానికి కావాల్సినటువంటి ఆహారము ఇవన్నీ ఇస్తాయి. ఈ చక్రము సరిగ్గా ఉన్నట్లయితే అంత సవ్యంగా నడుస్తుంది. కానీ ఈరోజు ఇది విడిపోయింది. అమ్మకి ఆవు దూరం అయిపోయింది, అలాగే అమ్మ పొలానికి దూరం అయిపోయింది, అలాగే గోమాత భూమాతకి ఆహారం ఇవ్వలేని స్థితిలో తనని కబేళాకి పంపించేస్తున్నాం. ఇలా ఈ చక్రము ఏమైందంటే విచ్ఛిన్నం అయిపోయింది. దీన్ని మళ్ళీ సరిచేయాలి. ఒకప్పుడు రైతులు ఆవులతో ఎంతో ఎద్దులతో చాలా గొప్ప మమేకమయ్యి ఆనందంగా పనిచేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది మనకి. వాళ్ళు అసలు రోజంతా ఎద్దుల గురించి ఆలోచిస్తారు, పని అంతా ఎద్దులతో చేస్తారు, ఎక్కువ సమయం ఎద్దులతోనే గడుస్తుంది రైతులది. ఒకవైపు గోమాతలు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అవుతుంది ఒక పక్క, రెండో వైపు వ్యవసాయం నడవాలి, పని. ఇప్పుడంటే యంత్రాలు, ట్రాక్టర్లు ఇవన్నీ చాలా వచ్చేసాయి. కానీ ఆ పనిలోనే ఆనందాన్ని పొందేవారు రైతులు. కాబట్టి దీనిని మళ్ళీ సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న ఈ మధ్య చాలా డీజిల్ లేదు, గ్యాస్ లేదు, చాలా ఇబ్బంది పడిపోయారు. అదే ఎద్దులు మన దగ్గర ఉండి మన పని మనం చేసుకున్నాం అనుకోండి, మనం ఇతరుల మీద ఆధారపడతామా? స్వతంత్రం వచ్చే నాటికి మన రూపాయి విలువ 1947 స్వాతంత్రం వచ్చింది కదా, ఇప్పుడు డాలర్ అంతా $1 పోనీ ఒక 90 అనుకుందాం. కానీ స్వాతంత్రం వచ్చే నాటికి మన రూపాయి డాలర్ కంటే ఎక్కువ ఉంది. అదే ఇంకో 30 ఏళ్ళు ముందుకెళ్తే 1920, 1915 ఆ ప్రాంతంలో వాళ్ళు $1 కావాలంటే కనీసం $10 ఇవ్వాలి. $10 ఇస్తే మనది $1 వస్తుంది వాళ్ళకి. అంటే ఎన్ని రెట్లు తేడా చూసుకోండి. కానీ ఈ క్రమక్రమంలో మనం చాలా మన వ్యవసాయాన్ని, మన గోవుని వదిలిపెట్టేసిన కారణంగా ఆర్థికంగా మనము ఇతరుల మీద, ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. తద్వారా మన రూపాయి విలువ పడిపోయింది. రూపాయి విలువ పడిపోతే బాగుంటుందా, ఎక్కువ ఉంటే బాగుంటుందా? ఎక్కువ ఉండాలి. ఇంకా పాత వెళ్తే మనకి $2 ఉండేవి. అంతేంది 1900 దాదాపు 65, 70 వరకు కూడా రూపాయి నాణ్యాలు, వెండి నాణ్యాలు చలామణిలో ఉండినవి. పాత వాళ్ళు చూసుంటారు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెండి రూపాయి బిళ్ళ 12 గ్రాములు ఉన్నటువంటి వెండి రూపాయి బిళ్ళని కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి అది ఇస్తారు. ఏదైనా కొనుక్కుంటాం కదా, ఇప్పుడు ₹10, రూపాయి, ₹5 ఇస్తున్నాం కదా, అవి వెండి ఉండేవి. ఆ వెండివి చలామణిలో ఉండేవి. ఇంకా పాతకాలంలో చెప్తారు, గుప్తుల స్వర్ణయోగం అని చెప్తారు కదా, బంగారు నాణ్యాలు చలామణిలో అయ్యాయి మనకి. అంత అన్నపూర్ణ రత్నగర్భం మన దేశము. అక్కడున్న విదేశస్తులు వచ్చి రాసుకున్నారు. వాళ్ళు ఏమని రాస్తున్నారంటే, యాత్రికులు వచ్చి రాశారంట, ఇక్కడ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి నదులు ప్రవహిస్తున్నాయని. పాలు అమ్మడం లేదు, పెరుగు అమ్మడం లేదు, నీళ్ళు కూడా అమ్మేసుకుంటున్నాం ఇప్పుడు మనం. నెయ్యి మిగతా అన్నీ ఉచితంగా ఇచ్చేవారు. అలాగే నెయ్యి దేనికి అవసరం అంటే, అందరికీ అవసరం. ఎందుకోసం అవసరం అంటే యజ్ఞం చేయాలి. యజ్ఞకర్మకి ముఖ్యమైన పదార్థం ఏమిటి? నెయ్యి కావాలి. ఘృతం లేకుండా యజ్ఞం లేదు.
అలాగే పేడ కావాలి, పిడక కావాలి, ఎండిన పిడక కావాలి, నెయ్యి కావాలి. ఇవి ఎక్కడైనా ల్యాబుల్లో తయారవుతాయా? ల్యాబొరేటరీలో తయారు చేయలేరు, సాధ్యం కాదు. ఇంకా చెప్తాను, మన గోమూత్రంలో గుజరాత్లో జునాగఢ్ అనే యూనివర్సిటీ ఉంది. వాళ్ళు 700 లీటర్ల గోమూత్రం నుంచి 10 గ్రాముల బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు వాళ్ళు. అంటే గోమూత్రంలో బంగారం ఉంది. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఉదాహరణకి అది కూడా ఎడిబుల్ గోల్డ్, మనం తింటే జీర్ణమయ్యే బంగారం ఉంది. మీకు ఒక ప్లేట్ తెచ్చి ఒక 1/2 కేజీ బంగారం పెడతాను, తింటారా మీరు? తినగలరా? తినలేము, జీర్ణం కాదు మనకి. కానీ మనం ఆవు నెయ్యి, ఆవు మూత్రము, ఆవు పాలు ఇట్లాంటివి తాగినట్లయితే శరీరానికి బంగారం వచ్చేస్తుంది. అంతటి బలం వస్తుంది, అంతటి వర్చస్సు, అంతటి మేధస్సు కలుగుతాయి. మూలమైనటువంటి ఆధారం అంటే ఎంత గొప్పది గోమాత, ఆలోచన చేయండి. అయితే ఆవు ఏమిటి, గోమాత ఎవరు, ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నవన్నీ గోవులు కావు, అవునా? ఇప్పుడు బయట జెర్సీలు ఉన్నాయి కదా, ఆవులా ఉంటాయి అవి, కానీ ఆవులు అవి కాదు, అవి ఆవు కాదు, అది గోమాత కాదు. ఇందాక చెప్పుకున్నాం కదా, జీన్ మాడిఫై చేశారు కదా. షుగర్ అంటారు, పంది ఎక్కువ పిల్లలు పెడుతుంది, ఎక్కువ పాలు ఇస్తుంది, ఎక్కువ పిల్లలు ఉంటాయి కదా పందికి. అట్లా చాలా రకరకాలైనటువంటి తప్పుడు ప్రయోగాలన్నీ చేసి మొత్తానికి ఒక జీవిని పుట్టించారు. అది జెర్సీ హెచ్ఎఫ్ అని కొన్ని చోట్ల అలా వేరువేరుగా ఉన్నాయి. కానీ మన ఆవు ఎక్కడి నుంచి వచ్చింది? క్షీరసాగర మదనంలో కామధేను వచ్చింది. కాబట్టి అమృతంతో వచ్చింది, అందుకని ఆవు పాలు అమృతం. కాబట్టి ఆవు అంటే స్పష్టంగా దేశవాళీ ఆవు. మూపురం ఉండాలి. ఏముండాలి? మూపురం అంటే తెలుసు కదా, హంప్ పైన ఇక్కడ ఉంటుంది కదా, నడుము పైన ఇలా గోపురంలా ఉంటుంది కదా, అది మూపురం, హంప్ అంటారు ఇంగ్లీష్లో. అలాగే ముందు గంగడోలు ఉండాలి. గంగడోలు అంటే తెలుసు కదా, ముందు బట్టలాగా వేలాడుతూ ఉంటుంది కదా, గంగడోలు ఉండాలి. ఈ మూపురం ఏం చేస్తుందంటే, మూపురంలో స్వర్ణకేతునాడి అంటారు. ఏమంటారు? ఇంకో పేరు సూర్యకేతునాడి అని. సూర్యుని యొక్క కిరణాల నుంచి అమృతాన్ని తీసుకొని శక్తిని గ్రహించి బంగారాన్ని తయారు చేస్తుంది, స్వర్ణం తయారు చేస్తుంది. అందుకని ఆవు పాలు ఎట్లుంటాయి? మీగడ ఆవు పాలను కొంచెం మీరు పిడకల మీద మార్గి పెట్టారనుకోండి, మీగడ ఏ రంగు ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది, బంగారు ఛాయ ఉంటుంది. దీనికి మూలమైన కారణము మూపురము. ఈ స్వర్ణకేతు నాడి ఉండడం వలన గోమాత మనకి స్వర్ణం ఇస్తుంది. రెండవది, ఈ ముందున్న ఈ గంగడోలు ఉంది కదా, గంగడోలు ఏం చేస్తుందంటే విషహరిణి. ఆవు చాలా రకాల వనమూలికలన్నీ తింటుంది. తిన్నప్పుడు ఏం చేస్తుంది, ఎండలో అంతా తిరిగి వచ్చిన తర్వాత గోశాలకు సాయంకాలం వస్తుంది కదా, ఇంటికి వస్తుంది, వచ్చి కూర్చొని ఏం చేస్తుంది, నెమరు వేస్తుంది. ఈ నెమరు వేసే క్రమంలో అనేక రకాల రసాయనాలు వస్తాయి లోపల. అందులో వాటన్నింటినీ ఏం చేసి శరీరానికి తనకి ఏవేవి అవసరమో ఎట్లా వాటిని రసాయన చర్య జరిపించి అందులో మధ్యలో కొన్ని టాక్సిన్స్ వస్తాయి, వాటన్నిటిని బయటకు రిలీజ్ చేయాలి కదా. కానీ గోమూత్రంలో కానీ పేడలో కానీ ఉండకూడదు అవి. ఎందుకంటే మళ్ళీ గోమూత్రం వైద్యానికి పనికి రావాలి, గోమయం వ్యవసాయానికి పనికి రావాలి. అలా తన జీవిత కాలంలో వచ్చినటువంటి అన్నింటినీ విచ్ఛిన్నం చేసి ఈ ముందు గంగడోలు ఉంటుంది కదా, ఆ కింద ఒక బొడుపులాగా ఉంటుంది, కంఠంలాగా, అక్కడ దాచిపెట్టుకుంటుంది. ఆవు మరణించిన తర్వాత కానీ అది బయటకు రాదు. ఒక ప్రయోగం చేశారు. ఒక ఆయన రాజీవ్ దీక్షిత్ అని విన్నారా పేరు? రాజీవ్ దీక్షితులు గారు ఆవు యొక్క గొప్పతనాన్ని బయటకు చెప్పాలని, తర్వాత ఇంకొక ఆయన డాక్టర్ నిరంజన్ వర్మ అని ఉన్నారు, ఆయన పంచగవ్య ట్రీట్మెంట్ చేస్తారు, కాంచీపురంలో ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రయోగం చేశారు, చెప్పారు బయట సమాజానికి. అప్పటికే ఆవు మీద చాలా జరుగుతున్నాయి, ఈ కబేళాలన్నీ మూయించాలి, దానికోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఒక ప్రయోగం ఏం చేశారంటే, కొంత మోతాదులో ఆ ఆవులకి ఇంజక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు, సైనైడ్కి సంబంధించినవి డైల్యూట్ చేసినటువంటి. 6 నెలల పాటు ఇచ్చారు.
ప్రతిరోజు టెస్ట్ చేశారు. ఆవు పాలల్లో కానీ, ఆవు రక్తంలో కానీ, ఆవు మూత్రంలో కానీ, ఆవు మయంలో కానీ ఎక్కడైనా దీని యొక్క రెసిడ్యూస్ అంటారు కదా, ఆ మిగిలిపోయినటువంటి ఏమైనా వస్తాయా అని ప్రయత్నం చేశారు. ఎప్పుడు బయటకు పడలా. ఆవు చనిపోయిన తర్వాత అప్పుడు ఒకసారి మళ్ళీ ఆవుని పోస్ట్ మార్టం చేస్తారు కదా, అట్లా చేశారు వాళ్ళు. చెప్పారు వాళ్ళు, మేము చేస్తున్న తప్పే, మాకు పాపం రావచ్చు కాక, కానీ దీనిని ప్రపంచానికి నిరూపణ చెయ్యాలి అని మేము చేస్తున్నామని చూస్తే అది గంగడోల కింద ఉన్నటువంటి అది ఉంది కదా, ఆ కంఠంలాగా అక్కడ ఉంది. ఆ తర్వాత దాన్ని విచ్ఛిన్నం చేశారు. అంటే ఆ విధంగా గోమాత విషాన్ని కూడా హరించి మనకి అమృతాన్ని ఇస్తుంది. అంత గొప్ప శక్తి గోమాతకే ఉంది. అందుకని శాస్త్రం చెప్పింది, గావో న పశు తిలం న ధాన్యం, తిలం న ధాన్యం గావో న పశువు. ఆవు పశువు కాదు, ఆవు మనకి సాక్షాత్తు సర్వదేవత స్వరూపిణి అని చెప్తూ, అలాగే దాంతో పోల్చి ఇంకో నువ్వులను కూడా అట్లా చెప్పింది. ధాన్యాల్లో, ధాన్యప్రాసుల్లో నువ్వులు కూడా అత్యంత శ్రేష్టమైనవి. అందుకనే ఆవు నెయ్యి తర్వాత మనము ఆహారానికి తీసుకోవడానికి ఏం తీసుకోవాలి, ఏ నూనె తీసుకోవాలి? నూనె, నువ్వుల నూనె అత్యంత శ్రేష్టమైనది, ఆహారంలో మనం వాడుకోవాలి అని శాస్త్రం చెప్పింది. కాబట్టి గోమాత ఎంత చాలా గొప్పది. ఈ గోమాతని మనము ఆర్థికమైన విషయాలలో చూసుకుంటూ చివరికి మనము అనేక కోటానుకోట్లుగా ఉన్నటువంటివి ఈరోజు కేవలము 2021 సంవత్సరంలో ఒక అధ్యయనం జరిగింది. అంటే మనకి జరుగుతాయి కదా జనాభా లెక్కలు, అట్లా ఆవులకు కూడా జనాభా లెక్కలు చేశారు. అప్పుడు ఈ జెర్సీలు, హెచ్ఎఫ్లు అవి కూడా వాటిని కూడా వాళ్ళు ఆవులుగానే పరిగణించారు. అలాగే ప్రతి రాష్ట్రంలో మనకి ఒక్కొక్క జాతులు ఉన్నాయి. మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఒంగోలు, పొంగనూరు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా ఒరిస్సా మన బార్డర్లో అయితే మోటు అంటారు. మోటు, నాటు అంటే ఎక్కడికెక్కడ, మోటు అని ఒకటి, పూరి అని రకరకాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూస్తే తూర్పు పొడ అని ఒకటి గుర్తించారు, మచ్చలు ఆవు ఉంటుంది. అలా కర్ణాటకలో చూసామనుకోండి, హల్లికార్ అని ఉంది. చూసారా? హల్లికార్, అది గుర్రంతో సమానంగా పరిగెడుతుంది. చూసారా ఎప్పుడన్నా? కొమ్ములు రెండు దగ్గరకు ఉంటాయి. ఒకవైపు గుర్రము, ఒకవైపు ఈ హల్లికార్ ఎద్దుని పెడితే గుర్ర పోటీలు పెడతారు. సంక్రాంతికి చాలా బండి పోటీలు జరుగుతాయి. హల్లికార్ పొడుగ్గా కొమ్ములు ఉండి సూదిగా ఉండి కొమ్ములు, మైసూరు లాగే ఉంటాయి. మైసూరు హల్లికార్, మైసూరు ఏమో పూర్తిగా తెలుపుగా ఉంటాయి, ఇవేమో నల్ల మచ్చలతో ఉంటాయి. హల్లికార్ సో మన ఒంగోలు లాగే మధ్యలో నలుపు షేడ్ కలిపి ఉంటాయి హల్లికార్. కాబట్టి ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి 2-3 జాతులు ఉన్నాయి. అలా దాదాపు 120 పైన జాతులు ఉండేవంట. ఇప్పుడు ఒక 56 దాకా ఇంచుమించుగా ఐడెంటిఫై చేశారు. కొన్ని జాతులు పూర్తిగా ఒక్కటి కూడా లేకుండా అంతరించిపోయినాయి. అంత దురదృష్టం మనకి. కాబట్టి ఉన్న వాటిని కాపాడుకోవాలి. వీటన్ని మంచి మేలైన సంవర్ధనం చేయాలి. ఆవుకి ఎంత ప్రాధాన్యత ఉందో నందికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. మనం ఇప్పుడు అన్నీ ప్రభుత్వం వారు కూడా ఏం చేస్తున్నారంటే ఇంజక్షన్లు చేయిస్తున్నారు. ఇది తప్పు. ఒక విధంగా మనిషికి అట్లా చేయొచ్చా? ఒప్పుకుంటారా వీళ్ళు? మీకు పిల్లలు పుట్టాలి కదండి, ఇంకా మనకి మా వాళ్ళు అసలు అవసరం లేదు, ఆడవాళ్ళు ఉంటే చాలు, వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, ఇంజక్షన్లు చేసేస్తాము, ఏదో ఒక 100 మంది మగవాళ్ళు చాలు, లోకం అంతా నడుస్తుంది, అట్లా ఆడదు కదా. కానీ ఇప్పుడు ఆవుల గురించి ఏమంటున్నారు? అన్నీ ఆడవే పుట్టాలి, అసలు మగ పుట్టకూడదు అని చెప్పి అన్నీ ఆడవే పుట్టేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారు. అంత రాంగ్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. కాబట్టి ఇది తప్పు. అసలు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ జరగకూడదు, అంతేనా కాదా? మేలైన జాతి పుట్టడానికి ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. ఉన్న వాటిని బాగా సంవర్ధన చేయాలి, దూడకు కూడా మంచి పాలు బాగా ఇవ్వాలి, వాటిని బాగా పెంచాలి. బలంగా పెంచితే నెక్స్ట్ జనరేషన్ మంచిగా పుడతాయి. కాబట్టి ఇట్లా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆవు మీద చాలా విషయాల ప్రయత్నం మనం చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మనం అంటే ఈ 3-4 రోజుల్లో మనం ఏం తెలుసుకుంటామంటే, అంటే బయట ప్రజలందరూ ఆర్థికమైన విషయాల మీద ఆలోచన చేస్తున్నారు, కానీ మనం ఇప్పుడు కొంచెం ఆ దిశలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అడుగంటిపై స్థితిలో ఉంది. మళ్ళీ మనం కేవలము భక్తి విషయాలే చెప్తే పెంచుకుంటారా రైతులు? ఇది లాభం అని కూడా నిరూపణ చెయ్యాలి. ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనము రైతు నష్టపోకుండా
అంటే అది అమృతమే, అది సంపదనే. అది మనం తెలుసుకోవడం ఏంటి, ఈ సంపదగా మార్చడం చేతనవ్వాలి. ఈ మార్చే పద్ధతిలో ఈ గో ఉత్పత్తులు ప్రశిక్షణ అనేది మనం పెట్టుకున్నాం కార్యక్రమం. అంటే ఆవు కొన్ని రోజులు పాలిస్తుంది, అవునా? సంవత్సరంలో ఒక 7-8 నెలలు పాలిస్తుంది. ఒక 6 నెలలు బాగా పాలిస్తే తర్వాత ఇంకొక 1-2 నెలలు ఇస్తుంది, తక్కువ ఇస్తుంది. పైగా జీవితకాలంలో కూడా దాదాపుగా ఒక 3 వంతుల సమయం ఇస్తుంది. మొదట ఒక 3.5 సంవత్సరాలు పెరగాలి, చివరి కూడా ఒక 4-5 సంవత్సరాల పాటు దూడలు లేకుండా పెద్ద వయసు అయిపోతుంది కదా. కాబట్టి పాలు ఒకటే ఆధారం కాదు, కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు గోమూత్రం గోమయం ఇస్తుందా ఇవ్వదా? కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే గోమూత్రాన్ని ఉపయోగించి గోమయాన్ని ఉపయోగించి సంపదని సృష్టించాలి. అత్యంత చక్కగా వాటిని ఉపయోగించుకోవాలి. విలువైన పదార్థాలుగా గోమూత్రాన్ని గోమయాన్ని మనం సృష్టించాలి. ఇది ఈరోజున్న అవసరం. ఇది కనుక మనం చేసినట్టయితే రైతు ఆవును అమ్ముతాడా? అమ్మడు. ఒక ఆవు నుంచి కనీసం 10,000 రూపాయలు ఒక నెలకి వచ్చేటట్టుగా రైతుకి మనం నిరూపణ చేసి చూపించాలి. ఆ దిశలో ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మనందరం కూడా ఎట్లాగా దీన్ని ఎలా తీసుకురావాలా అని ఆలోచన చేస్తూ కొన్ని అభ్యాసం చేస్తాం. ఇప్పుడు 300 పైచీలకు దేశం మొత్తం కూడా ఉత్పత్తులు అవి తయారవుతున్నాయి. అందులో ఒక 20 వరకు మనం ఈ 4 రోజుల్లో నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సమయం చూడండి, బ్రేక్ కావాలా? 50 మినిట్స్ అయిందా? ఓకే, ఇంకొక 10 మినిట్స్ బ్రేకా? 10 మినిట్స్ చెప్దాం. రైట్. సంతోషం. అయితే మరి ఇప్పుడు ఏమేం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అసలు పంచగవ్యాలు ఏమిటి, పంచగవ్యాల యొక్క ప్రయోజనాలు ఏమిటి, వీటి గురించి కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం. ఉదాహరణకి మనం ప్రతినిత్యం వాడే కొన్ని చెప్తా. ఉదయం నిద్ర లేవగానే మనం ఏం చేస్తాం? నీళ్లు తాగుతాము. నీళ్ళు తాగిన తర్వాత అదే లఘుశంక గురుశంక ఆ 2 పూర్తి చేసుకుంటాము. ఆ తర్వాత ఏం చేయాలా? పళ్ళు తోమాలి. మొదట పళ్ళు తోమాలి కదా. పళ్ళు తోమడానికి ఏం కావాలి? ఇప్పుడు ఎవరెవరు వేపలు తోముతున్నారు? సంతోషం. ఇక్కడ ఇక్కడ కాదు, ఇక్కడికి రావడానికి ముందు మేము బ్రష్తో పళ్ళు తోమే వాళ్ళం అని చేయొద్దండి. కుడి చేయెత్తాలి. ఎత్తామంటే అందరూ కుడి చేయెత్తాలి అంతే. మనం తీసుకున్న ఏం చేసినా కుడి చేత్తో చెయ్యాలి. రైట్ హ్యాండ్ కుడి అంటే చెయ్యి రైట్ హ్యాండ్. అందరూ సరిగ్గా ఎత్తాలి. రైట్ దింపండి. ఇక నుంచి నేను బ్రష్ వాడను. ఇక నుంచి, ఇంతకుముందు వాడాను వదిలిపెట్టేశాను. ఇక నుంచి నేను బ్రష్ వాడిన వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ఏమి ఇంట్లో బ్రష్ అయినా మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలేనా? దింపండి. సరే. నేను బ్రష్ వాడతాను కానీ పేస్ట్ వాడను. నేను చెప్తాను అది మీకు ఆల్టర్నేటివ్స్ ఇస్తాను. మీరంటే వేపర్లే తోమాలని కాదు, పళ్ళపొడి తయారు చేయడం నేర్పిస్తాము. తెలుసు కదా? సరే దించండి చాలు. మీరు అంటే మొదట ఒకేసారి అన్నీ చేసేయలేము. నిదానంగా ఒక్కొక్కటి మన శరీరానికి అలవాటు చేయాలి. అన్నీ ఒకేసారి వదిలిపెట్టడం అదేమో వైరాగ్యము, అది వేరే. దానికి చాలా కమిట్మెంట్ కావాలి, చాలా కదా. కానీ క్రమక్రమంగా నెమ్మదిగా సాధన చేస్తూ మనం ఒక పాయింట్లో ఇవన్నీ వదిలిపెట్టేసేయాలి. చేద్దాం. ఏ ఇబ్బంది ఉందా? ఏం లేదు కదా. కాబట్టి విచిత్రం, నేను ఇప్పుడు చెప్తాను. పేస్ట్ వాడడం వల్ల ఏం నష్టమో చెప్తా. పేస్టుతో పళ్ళు ఎందుకు తోముతున్నాం? ఫస్ట్ పంటిని శుభ్రం చేసుకోవాలి, నోటిని శుభ్రం చేసుకోవాలి.
కదా. నోటి దుర్వాసన పోవాలి, పళ్ళు శుభ్రంగా ఉండాలి, బలంగా ఉండాలి, లేకపోతే పళ్ళు పాడైపోతాయి, పుచ్చిపోతాయి. గట్టిగా తినాలి కదా. తినాలంటే ఇప్పుడు ఉదాహరణకి గట్టి చెరుకు ముక్క ఒకటి ఇచ్చారు మీకు, మీరు చెరుకు ఒలుచుకొని తింటారా? ఎవరెవరు తినగలరు? చెరుకు గడ చూస్తాం, రేపు తెస్తాం మీకు అందరికీ. కొనుక్కొని తినాలి. చిన్నది కాదు, పెద్దది, కర్ర అంతా తినేయాల. తింటారా గడ? చూద్దాం. ఇంకా మేము ఒక 10 అరిసెలు తినగలమని వాళ్ళు చేయొద్దండి. అరిసెలు అత్తరాసెలు అంటారు కదా, దింపండి చూద్దాం ఈసారి. అది కూడా పోటీయే, దించు. ఇంకా అంటే ఏమైనా గట్టిగా కొరకాలి కదా మన. అది మనకి ఏమంటారు, షడ్రుచులు అంటారు కదా. షడ్రుచులతో పాటు ఏమంటారు, 6 రుచులు. అంటే కొరికేవి, తర్వాత చప్పరించి తినేవి ఉన్నాయి కదా. పంచభక్ష్యములు, పంచభక్ష్యములు అన్నీ తినాలి. ఈ పంచభక్ష్యములు అంటే 5 రకాలుగా తినేవని. కాబట్టి ఇవన్నీ మంచిదే. మనము అన్ని పనులు చేసుకుంటూ, మన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ, మన భగవద్గీతలో కూడా అదే కదా చెప్పారు. ఏం చేయాలి? మనం అన్నీ కర్మయోగం చేయాలి, చక్కగా నిష్కామ కర్మ చేయాలి. ఏదొచ్చినా భగవంతుడి ద్వారా వచ్చింది, ఏం చేసినా భగవంతుడి కోసం చేస్తాను, ఇది కావాలి. ఇది అన్నిటికంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది. కాబట్టి మనం అన్ని పనులు భగవంతుని కోసం చెయ్యాలి, భగవంతుడి ద్వారా వచ్చిందని విశ్వాసంతో చెయ్యాలి. దీనికోసం మనం ఈ ప్రయత్నం. కాబట్టి దీనిలో పేస్ట్ అంటే పళ్ళు శుభ్రం చేయడానికి కదా. కానీ పేస్ట్లో ఏముంటాయి తెలుసా? ఏదైనా పేస్ట్ నురుగు రావాలి కదా. నురుగు రాకపోతే మీకు ఇష్టం ఉంటుందా? అది పేస్ట్ బాగుంటుందా? మీరు షాప్లోకి వెళ్ళి 30 రూపాయలు పెట్టి ఒక చిన్న డబ్బా కొనుక్కొచ్చారు పేస్ట్, నురుగు రావట్లే. 2 రోజులు తోముతారు, 3వ రోజు ఏం చేస్తారు? ఇది పట్టుకెళ్తారా? ఏమండి ఇది నురుగు రావట్లేదు, మీరు మంచి పేస్ట్ ఇవ్వలేదు, డబ్బులు తిరిగిస్తారా లేదా కొత్త పేస్ట్ ఇస్తారా? అడగరా? అంటే నురుగుకి మనం అంతా అలవాటు పడిపోయాం. సరే, కానీ నురుగు రావాలంటే అందులో SLS లేదా SLES, సోడియం లారెల్ సల్ఫేట్, సోడియం లారెల్ ఈథర్ సల్ఫేట్, ఈ పదార్థాలు కలుపుతారు. ఇంకా అవి నిల్వ ఉండడానికి మిథైల్ పారాబిన్ అంటే అది ఒక ప్రిజర్వేటివ్ అంటారు దాన్ని, నిల్వ ఉంచే పదార్థాలు. ఈ పారాబిన్ అనే పదార్థాన్ని కూడా కలుపుతారు. దీనివల్ల ఏమవుతుంది? కేవలం పండ్లే కాదు, పొట్ట చెడిపోతుంది. ఏమవుతుంది అనుకుంటాం మనం, పళ్ళు మాత్రమే అని. కానీ అది కొంచెమైనా లోపలికి పోదా? అందులో ఒక్క శాతం అయినా లోపలికి పోద్ది. ఎప్పుడైతే అది ఎసిడిక్ నేచర్, ఆమ్ల గుణం, ఎప్పుడైతే కడుపు లోపల ఆల్రెడీ ఆమ్ల గుణం ఉంది, లోపల రాత్రంతా చాలా యాసిడ్స్ అన్నీ తయారైనాయి. మనం రాత్రి తిన్న ఆహార పదార్థాన్ని జీర్ణం చేయడం కోసం శరీరం లోపల జీర్ణ గ్రంథులు అనేకమైనటువంటి జీర్ణ రసాలని ఉత్పత్తి చేసినాయి. అందులో కొంత శాతం కొంచెం మిగిలి ఉంటుంది, ఇంకా ఎసిడిక్ నేచర్ ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే మనం పళ్ళు తోమినప్పుడు లోపలికి పోవాల్సింది క్షార గుణం పోవాలి. ఏ గుణం పోవాలి? క్షారం అంటే బేస్ నేచర్. బేస్ యొక్క టేస్ట్ ఏమిటి? బేస్ యొక్క టేస్ట్ ఆమ్లము, యాసిడ్, సోరు, బేస్, ఉప్పు, సాల్ట్. క్షారములు ఏ రుచితో ఉంటాయి? ఉప్పగా ఉంటాయి. ఆమ్లాలు పుల్లగా ఉంటాయి. కాబట్టి అందుకని మనము బొగ్గులో ఏం కలుపుతాము? ఉప్పు కలుపుతాము. పళ్ళపొడి తయారు చేసేటప్పుడు బొగ్గు కూడా ఎలా దేంతో తయారు చేస్తాం? పిడకలను కాల్చి బొగ్గు తయారు చేస్తాం. ఈరోజు రాత్రికి చేస్తాం. పిడకలు ఉన్నాయా? పిడకలు లేదంటే ఈరోజు రేపు పిడకలు చేసి, రేపు ఉదయాన్నే పిడకలు చేసి రేపు రాత్రి బొగ్గు చేద్దాం. చేద్దాం పిడకలు. చూడండి, గోసేవ అంటే మొట్టమొదటి చేయాల్సింది గోబర్ ఉఠానా. ఫస్ట్ పేడ తీయడం రావాలి మనకి.
పేడ తీయడం వస్తేనే గోసేవ మనకి వచ్చినట్టు. ఏ పని చేసినా గోసేవ చేసినట్టు కాదు. మొదట చేయాల్సింది ఏం చేయాలా? అది పేడలో ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవిని ఫస్ట్ మనము బాగా తీయాలి. సంపదని సృష్టించాల్సింది పేడ నుంచే. కాబట్టి అది చాలా రోగాలన్నీ పోగొడుతుంది. మీరు పేడ అనుకున్నారు, పేడ అంటే ఏమనుకుంటున్నారు? చాలా అన్ని వ్యాధులని నిర్జింపచేసే శక్తి గోమయంలో ఉంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నెన్నో వాటి నుంచి తగ్గని అనేకమైనటువంటి వ్యాధులు, రుగ్మతలు, అత్యంత క్రానిక్ డిసీజెస్ గోమయంతో, గోమూత్రంతో తగ్గిపోతున్నాయి. అంత గొప్పది గోమయము, గోమూత్రము. కాబట్టి ఫస్ట్ పేడ నుంచి పిడకలు చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం పల్లిపొడి చేయడానికి బొగ్గు వాడుతున్నాం. బొగ్గుని అంటే బొగ్గు కానీ బూడిద కానీ, బూడిద తయారు చేసాం కదా. ఈ బూడిద తయారు చేసేటప్పుడు అందులో ఇసుక ఉందనుకోండి, పళ్ళు తోమినప్పుడు తగులుతుంది, తగలదా? అంటే అందులోకి ఇసుక రాకూడదు. రాకూడదంటే ఎక్కడి నుంచి ప్రయత్నం మొదలు పెట్టాలంటే ఆవు తినే ఆహారం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మనం ఆవుకి వేసిన మేతలో ఇసుక ఉండకూడదు. ఆవు ఒక్కొక్కసారి పాపం అన్నీ కలిసిపోతే పాపం తినేస్తుంది తను. ఆవు పేడను బయటకు ఇస్తుంది కదా, పేడ కింద పడకుండా మనం అంటే కిందన ఇసుక పేడను ఎత్తేటప్పుడు పేడలో వేసుకుండకూడదు. వచ్చేస్తుంది కదా. పేడను తీశారు, మీరు పిడక చేశారు. పిడక చేసినప్పుడు ఆవు పేడ ఎత్తినప్పుడు పేడలో ఇసుక లేదు. కానీ మీరు పేడని తీసి ఇసుక మీద కొట్టారనుకో, పిడక చేశారనుకో, మళ్ళీ అందులోకి వస్తుందా రాదా? లేదు, గోడకి ఇసుక ఉంది, గోడ మీద కొట్టారు మీరు, ఆ ఇసుకను వస్తుందా రాదు? ఇందులో వస్తుంది కదా. అక్కడ జాగ్రత్త పడాలి. పిడక ఎండిపోయింది, ఎండిపోయిన తర్వాత పిడకని మీరు కలెక్ట్ చేసి పిడకని కాల్చాలి కదా. అంత నీట్గా పిడక మాత్రం బాగా అద్భుతంగా తయారు చేశారు. దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ మట్టిలో కాల్చారు అనుకోండి, మళ్ళీ ఎత్తేటప్పుడు ఏమవుద్ది? ఇసుక వస్తుందా రాదా? ఇసుక వచ్చేస్తుంది. అక్కడ కూడా జాగ్రత్త పడాలి. కాల్చారు, మీరు అంతా చేసి పెట్టారు, వేడిగా ఉంది, మీరేం వినిపిస్తుందంటే మంచి ప్లేసే, బాగా కాలింది, వేడిగా ఉందిలే, ఇది ఇంకా చల్లారడానికి చాలా టైం పడుతుంది అనుకుని మీరు వదిలేసి అక్కడికి వెళ్తారు. ఈ లోపల అది కొంచెం బాగా మంచి శీతాకాలం అనుకోండి, ఆ చుట్టూ కుక్కలు అవి ఉంటాయి, అదంతా అప్పటికి ఆరిపోయి ఉంటుంది. అవన్నీ వచ్చి అందులో కూర్చుంటాయి, అందులో పడుకుంటే నిద్ర చేస్తాయి. అంటే ఏం చేయాలి? అలాంటి అవకాశం మనం కల్పించాలా, కల్పించకూడదా? కల్పించకూడదు, జాగ్రత్త చేయాలి దాన్ని. అక్కడ కూడా రక్షణ చేయాలి. అంటే ప్రతి స్టేజ్లో కూడా అది పాడవకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. అంతా అయిపోయిన తర్వాత బాగా చల్లించాలి. ఎంత చేసినా గాలిలోనో ధూళిలోనో మట్టి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది మన పంటిలో లోపల సున్నితమైనటువంటి ఎనామిల్ అంటారు కదా, ఆ పొరని పాడు చేయకుండా ఉండాలంటే వస్త్రగాలితో చేయాలి. ఏం చేయాలి అంటే కద్దరి వస్త్రంలో అంటే ముందు లోపల ఆ పిడకలు మెత్తగా దంచి పౌడర్ చేసి దాన్ని బాగా జల్లించి ఆ జల్లించినటువంటి పొడిని మనం వాడుకోవాలి. ఇవన్నీ చేద్దాం, ముందు తెలియడానికి చెప్తున్నాను. మరి పేస్ట్లో ఇంకా ఏమేమి ఉంటాయంటే ఈ కేవలం రసాయనాలే కాదు, మనందరం ఎంతో గౌరవంగా భావిస్తున్నటువంటి ఆ తెల్లగా ఉంటుంది కదా, అందులో పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ దేంతో తయారవుతుందో తెలుసా? దేంతో తయారవుతుంది? బయట కబేళాల్లో మనం చూడలేము. అక్కడ వాటి ఎముకలు అన్నీ కలిపి ఒక మిషనరీలోకి వెళ్ళిపోతాయి. అవన్నీ చక్కటి పౌడర్ చేసేసి ఫేస్కి పౌడర్ రాసుకుంటున్నారు కదా, ఆ పౌడర్లు, పళ్ళ పొడిలు, వీళ్ళు బయట పేస్టులు తయారు చేస్తున్నారు కదా, ఈ వీటన్నిటిలో వాడుతున్నారు. అవి నానో పార్టికల్, చాలా ఫైన్ పౌడర్, మీరు గుర్తించలేరు, మనము గుర్తించలేము అది అదే అని. అంత దీనిగా అనేక రసాయనాలన్నీ కలిపేసి తెల్లగా వచ్చినట్టు తయారు చేసేసి ఫైన్ మెత్తటి చూర్ణం తయారు చేసేసి అందులో కొన్ని రసాయనాలు నురుగొచ్చేవన్నీ కలిపేసి మనకి ఇచ్చేస్తున్నారు. ఈయన ఏమంటున్నాడు? నేను బ్రష్ లేకుండా పెళ్ళుతామను, పేస్ట్ తామను అంటున్నాడు. అర్థమవుతుంది అందులో ఏముందో? కాబట్టి తోమాలా, తోమకూడదా? తోమకూడదు. ఇంటి దగ్గర చెప్తాను, ఒకవేళ అమ్మ నాన్న చెప్పినా కూడా ఇది మంచిది కాదు, మీరు కూడా మానేయాలి, నేనైతే ఇప్పుడు మానేస్తున్నా అని నువ్వే చెప్పాలి. చెప్తావా? చెప్పవా?
చెప్పాలి, ఇంకా చెప్తాను. ఇంకా ఇదంతా ఇది నెగిటివ్ వాటి నుంచి. మరి మన పళ్ళపొడిలో ఎంత గొప్పతనం ఉంది? కేవలం పంటికి కాదు, మన పొట్టకి. ఇప్పుడు గట్ హెల్త్ అని మాట్లాడుతున్నారు కదా అంతమంది. అంటే పొట్ట, శాస్త్రంలో చెప్పారు, పొట్ట బాగుంటే నీకు ఆరోగ్యవంతం ఉన్నట్టే. నీకు ఎప్పుడైతే జీర్ణశక్తి సరిగ్గా లేదో అప్పుడు నీకు రోగం వస్తుంది. జీర్ణశక్తి సరిగ్గా ఉండి మలమూత్ర విసర్జన సరిగ్గా జరిగినట్టయితే రోగం ఉండదు. కాబట్టి దీనిని బాగు చేయగలిగిన వాళ్ళు ఎవరంటే ఉదయాన్నే మనం పళ్ళు తోమడానికి పళ్ళలో మనం ఇచ్చినటువంటి పళ్ళ పొడిలో ఉన్నటువంటి, ఇంకా ఇందులో సైంధవ లవణం, బూడిదలో సైంధవ లవణం కలుపుతాము, వాము పువ్వు కలుపుతాము, పచ్చ కర్పూరం కలుపుతాము, వేపాకు చూర్ణం కలుపుతాము, నల్లతుమ్మ బెరడు చూర్ణం కలుపుతాము. అలాగే దీంతో పాటుగా లవంగాల చూర్ణము లేదా లవంగ తైలము, నీలగిరి తైలము అవన్నీ కలుపుతాం. వీటి వలన ఒకటి పొట్ట శుద్ధి అవుతుంది, చిగుళ్ళకి సంబంధించిన ఏ సమస్య ఉండదు. అలాగే పట్టిక ఏలం అంటారు, నీటి శుద్ధిలో వాడతాము. తర్వాత మనకి ఏమైనా గాయాలు అయినప్పుడు లేదా షేవింగ్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఇక్కడ రుద్దుతారు కదా, ఇంటికి ముందు దిష్టి కడతారు కదా, ఏలం అంటారు. ఉప్పు పట్టిక అంటారు, పట్టిక ఏలం అంటారు ఇంగ్లీష్లో. దాన్ని ఏం చేస్తామంటే శుద్ధి చేస్తాం, భస్మం చేసేస్తాం. పట్టిక భస్మం చేసేస్తాం. పొయ్యి మీద పెట్టి ఒక ఇనుప బాణాలు పెట్టి, ఏమంటారు, మూకుడులో పెట్టి దాన్ని మెత్తగా దంచేస్తే ముందు నీరుగా కరిగిపోతుంది. అది మళ్ళీ కొంచెం వేడి చేసేసరికి అదంతా పౌడర్గా మారిపోతుంది. దాన్ని పట్టిక భస్మం అంటాం. అది తయారు చేస్తాం, అది కూడా అందులో కలుపుతాం. ఇవన్నీ కలిపిన తర్వాత మెత్తగా అన్నింటినీ మిక్స్ చేసేసి ఒక 3 రోజులు వదిలిపెట్టాలి. ఇంకా బొగ్గుకున్న గుణం ఏమిటంటే బొగ్గు విషాన్ని హరిస్తుంది. బొగ్గు అంటే పిడకలు కాల్చిన బొగ్గే, కట్టె బొగ్గు కాదు. కట్టె బొగ్గు మనం వాడము. మరి పిడకని బొగ్గుగా ఎలా చేయాలి? మామూలుగా గాలిలో కాల్చామనుకోండి ఏమవుతుంది? అది బూడిదైపోతుంది. బొగ్గు ఎట్లా చేయాలా తెలుసు ఎవరికైనా? యాక్టివేటెడ్ చార్కోల్ అని బయట అంత చాలా చార్కోల్ టూత్పేస్ట్, చార్కోల్ సబ్బులు అమ్ముతున్నారు. ఏం చేయాలి? చాలా సింపుల్. సగం కాలిన తర్వాత దాన్ని మూసేయాలి. ఉదాహరణకి ఒక ఇనుప డ్రమ్ము కానీ, మట్టి కుండ కానీ, పెద్ద గంగాళం లాంటిదైన పాత్ర కానీ ఉంది. మీరు ముందు ఒక 10 పిడకలు వేసేయండి. 2 కర్పూరం బిళ్ళలు, కొంచెం ఒక చెంచా నెయ్యి వేసేసి చక్కగా వెలిగించండి. ఎర్రగా కాలుతున్నాయి. కాలుతూ ఉండగా మంట పెంచుతూ ఒక్కొక్క పిడక పేర్చుకుంటూ మొత్తం పూర్తిగా ఎర్రగా కాలిపోయిన తర్వాత దాన్ని మూత పెట్టి మూసేయాలి. గాలి బయటకు తగలకుండా దాన్ని చుట్టూ పేడతో సీల్ చేసేయాలి. ఒక 4-5 గంటలు బాగా లోపల మంట ఉంది కదా, ఆ వేడితో అలాగే ఉండి మంట ఆరిపోతుంది. కానీ నిప్పుతో అది అలాగే రగులుతుంది. నెక్స్ట్ డే తర్వాత తీసేస్తే, మూత తీస్తే మనం పిడకలు ఎలా పెట్టామో అలాగే ఉంటాయి, కానీ నల్లగా బొగ్గులాగా తయారైపోయి ఉంటాయి. గట్టిగానే ఉంటాయి, తేలికైపోతాయి. మళ్ళీ అవి బయటకు తీసి మెత్తగా దంచేసి నూరేసి లేకపోతే గుడ్డలో జల్లించేస్తే మంచి ఫైన్ పౌడర్ వస్తుంది. అదే పిడకలు కాల్చినటువంటి బొగ్గు పొడి, యాక్టివేటెడ్ చార్కోల్ పొడి. చేస్తాం మనం, చూపించడం ఏంటి, చేస్తాం. ఇదంతా చేద్దాం అంటే మనం ఏమి 100 నేర్చుకోక్కర్లేదు, ఒక 10 ప్రాక్టికల్గా చెయ్యాలి మనం. నేనేదో చేసి వెళ్ళిపోవడం కాదు, మన అందరం చెయ్యాలి, అందరికీ రావాలి, ప్రాక్టికల్గా రావాలి. అందరం చేద్దాం ఆ పని. ఆ విధంగా పళ్ళపొడి అనేది మనం శరీరంలో వెళ్ళే టాక్సిన్స్ అన్నిటినీ విచ్ఛిన్నం చేస్తుంది, మంచి జీర్ణశక్తిని ఇస్తుంది, పంటికి కూడా చాలా మంచిది, పంటి సమస్యలు ఏవి రాకుండా చూస్తుంది. ఆ విధంగా పళ్ళ పొడితో మనం చేసుకుని ప్రారంభించాలి. రోజు మనం పళ్ళ పొడితో ప్రారంభించాలి. వేళ్ళతో కూడా తోముకోవచ్చు చక్కగా. పళ్ళుతోమే పుల్ల కూడా మంచిదే. వేప పుల్ల, కానుక పుల్ల, ఉత్తరాని పుల్ల అన్న అవసరం లేదు, ఒకటి చాలు. ఏదో ఒకటి లేదు, అందరికీ అవకాశం ఉండదు కదా, అందరికీ పుల్లలు దొరకవు. మనం అంటే గ్రామంలో ఉన్నాం, మనకేం కొదవే లేదు. అర్థమవుతుందా? లేదు మేము పొడే వాడతాము, పుల్ల అక్కర్లేదంటే కూడా మీకేం ఇబ్బంది లేదు. 2 వాడుకున్నా కూడా మీ ఇష్టమే. కొంచెం పుల్ల శుభ్రం చేసుకునే బ్రష్ లాగా. కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది, వేలుతో తోమితే ఏముంది, లోపలికి పోదో పుల్లతో తోమాలి తప్పనిసరిగా అనుకునేవాళ్ళు చేతిలో కొంచెం పొడి వేసుకోండి, అదే పుల్లని బ్రష్లా పెట్టుకోండి, చక్కగా చేసుకోండి.
అది చాలా సులభం. కానీ మీ వేలుతో చేసుకోవడం అలవాటు అయితే మీ ఫీలింగ్ ఉంటుంది అసలు. ఈ చిగుళ్ళకి బాగా మీరు పుల్లతో తోముకున్న తర్వాత కూడా ఒకసారి వేలుతో అన్ని పళ్ళని శుభ్రం చేసుకోవాలి. నాలుకని 7 సార్లు శుభ్రం చేయాలట శాస్త్రం చెప్పింది. అయితే 7 సార్లు నాలుక గీయాలి. గట్టిగా చేసుకోకూడదు, శుభ్రంగా చేయాలి. ఈ 3 వేలు ఉన్నాయా, 3 వేలు పెట్టి లోపలికి బాగా కొంచెం దీనికి పౌడర్ రాసేసి లోపల బయట బాగా రుద్దండి. మరదనే జరుగుతుంది, క్లీన్ అయిపోతుంది. అలాగే గజకరణి అంటారు. లోపల మన శరీరంలో నీళ్ళు తాగుతాం కదా, ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగామనుకోండి, ఆ నీళ్ళని బయటకు వచ్చేయాలి, శుభ్రం చేసేయాలి, రోజు చేయాలి. ఇట్లా ఎవరైతే చేస్తారో ఆమము శరీరం లోపల చెడు పదార్థం తయారు కాదు, ఫ్రెష్, ఎవ్రీడే ఫ్రెష్. అంటే కేవలం ఏదో పళ్ళు తోముకోవడము, ఏదో పై చర్మానికి రుద్దుకొని స్నానం చేయడం కాదు, ప్రతి కణకణాన్ని శుభ్రం చేయాలి. స్నానం చేసినప్పుడు ముక్కు రంధ్రాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే శ్వాసనాళిక శుద్ధిక్రియ చేయాలి, భస్త్రిక చేయాలి. అదంతా పెద్ద సమయం కాదు, స్నానం చేసినప్పుడు చేసేస్తే ఆ లోపల ఉన్నటువంటి శ్వాసనాళికలు కూడా పూర్తి శుభ్రం అయిపోతాయి, ఊపిరితిత్తులు శుభ్రం అయిపోతాయి. అలాగే నీళ్లు తాగిన తర్వాత నీళ్ళన్నీ బయటకు తెప్పించాలి, గజకరణి చేసేస్తే పొట్ట కూడా పూర్తి శుభ్రం అయిపోతుంది. అంటే వీలైనంత ఎక్కువ భాగం తక్కువ సమయంలో శరీరాన్ని అంతటా శుద్ధి చేసుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు శరీరం అమృతుల్యం అవుతుంది, దృఢమవుతుంది. మనం ఏ పని చేయాలన్నా శాస్త్రం ఏం చెప్పింది, ధర్మార్థ కామ్య మోక్షానాం ఆరోగ్య మూలముత్తమం. ఏం చేయాలన్నా మన సాధన చేయాలంటే సాధనకి ఏం కావాలి, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యమైన శరీరంతోనే మనం సాధన సరిగ్గా చేయగలం. మనసు నిలకడ పెట్టాలి అంటే శరీరం బాగా ఉండాలి, శరీరాన్ని దృఢంగా ఉంచాలి. దేనికోసం? సాధన కోసం. కాబట్టి నిత్యము మనం బాగా సాధన చేయడానికి శరీరాన్ని ఆరోగ్యంగా, బలంగా, సుదృఢంగా ఉంచుకోవాలి. దానికోసం ఇది ఉపయోగపడుతుంది మనకి. కాబట్టి ఆ దిశలో మనం ప్రయత్నం చేద్దాము. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏం చేయాలో ఆలోచన చేద్దాం. సరేనా? స్వస్తి.